ఆవిడకి రామ్కి మధ్య కన్వర్జేషన్ కెమిస్ట్రీ బాగా వర్కౌట్ అయింది. ఓవరాల్గా రామ్ గారికి అయితే స్కంద లాంటి మూవీ తర్వాత అయితే కంబ్యాక్ అనే చెప్తా. ఎందుకంటే స్కంద ముందు వరకు చూస్తే మాత్రం రామ్ ఫిల్మోగ్రఫీ అంతా బాగుంటుంది. సినిమాలు కమర్షియల్గా కలెక్షన్స్ రాకపోయినా కూడా సినిమా బాగుంటుంది. అరే మంచి సినిమా రాబోయే అనిపిస్తుంది. ఉన్నది ఒకటి జిందగీ అవనివ్వండి, నేను శైలజ అవనివ్వండి, ఇలాంటి చాలా మంచి మంచి సినిమాలు తీశారు రామ్ గారు. స్కంద ఒకటి ఇక కలిసిపోయిందిలే బోయపాటి గారి చరిత్రలో, అది వేరే విషయం. బట్ ఆ స్కంద లాంటి సినిమా తర్వాత మాత్రం రామ్ గారికి చాలా మంచి కంబ్యాక్. ప్రతి సినిమా అభిమానికి ఇలాంటి సినిమా రావాలి అని కోరుకుంటున్నా. మంచి సినిమాలు, ఇలాంటి మంచి సినిమాలు ఇంకా రావాలి. ఇది కూడా కమర్షియల్ హిట్ అయిద్దా లేదా అనేది నేను చెప్పలేను, బట్ మంచి సినిమా అంతే. నచ్చింది ఎందుకంటే ఒక ఎమోషన్ ఉంది, ఒక సీన్ కంటెంట్ ఉంది, ఒక స్క్రీన్ ప్లే గ్రిప్పింగ్ ఉంది. ముఖ్యంగా ఎమోషనల్గా ఏం జరుగుద్ది, ఎలా ఉంది, ఏం చేస్తాడు అన్న ఇంట్రాక్షన్ మనకు అనిపిస్తుంది. అంటే ఒక హీరోకి ప్రాబ్లం వస్తే ఆ హీరో వెనకాల ఎంత కష్టం ఉంటుందని చూపించారు. ఒక హీరో ఫ్యాన్ నిజంగా పిచ్చిగా ప్రేమిస్తే ఆ ఫ్యాన్ ఏదైనా చేస్తాడు అనేదాన్ని చూపించారు. 2-3 లాజికల్ సీన్స్ ఉన్నా సరే అవి మనకు పెద్దగా కనిపించావు సినిమాలో, బట్ బయటకు వచ్చేప్పటికి మాత్రం ఒక మంచి సినిమా చూసాను అయితే అనిపిస్తుంది. సో ఓవరాల్ రామ్ గారు పోతుంది ఒక కంబ్యాక్ మూవీ అనుకోవచ్చు. బట్ కలెక్షన్ పరంగా అది మనోడు మార్కెట్ని బట్టి పోతుంది. కానీ ఉపేంద్ర గారిని తీసుకుని ఈ సినిమాకి చాలా చాలా మంచి పని చేశారు. ఎందుకంటే ఒక సూపర్ స్టార్గా మన టాలీవుడ్ నుంచి ఎవరు తీసుకున్నా కొంచెం కాంట్రవర్సీగానే ఉంటుంది. సో తర్వాత ఉపేంద్ర గారిని తీసుకుని ఆల్ ఇండియా సూపర్ స్టార్ కాబట్టి అయినా సో ఓవరాల్గా నా వరకు చూసుకుంటే ఉపేంద్ర గారిని తీసుకుంటే ఇట్స్ వెరీ గుడ్ అన్న. ఈయన యాక్టింగ్ అయితే మన రామ్ గారి యాక్టింగ్ అయితే సూపర్. ఎమోషనల్ సీన్స్లో ఆయన ఎప్పుడు కూడా మనకి ఇంత ఎమోషనల్గా నటించిన ఏ సినిమాలో కూడా కనిపించలేదు. ఈ సినిమాతో బెస్ట్ ఎమోషనల్ సీన్స్ ఆయన పండించాడు. ఇంకా భాగ్యశ్రీ కోసం మాట్లాడితే స్క్రీన్ మీద తక్కువే ఉన్నాయి, బట్ ఆవిడ యాక్టింగ్ డీసెంట్ లుక్తో చాలా బాగా అనిపించింది. అంటే స్క్రీన్ మీద కొంచెం గ్లామరస్గా అనిపించింది. బట్ ఫస్ట్ హాఫ్ ఏంటంటే కొంచెం రొటీన్ వేలో తీసుకెళ్ళడం వల్ల కొంతమందికి ఎక్కొచ్చు, కొంతమందికి ఎక్కకపోవచ్చు. బట్ సెకండ్ హాఫ్ ప్రతి ఒక్కరికి నచ్చుతుంది. ఒక సూపర్ స్టార్ ఫ్యాన్ కలిసి సీన్ ఏదైతే ఉందో ఆ డైలాగ్స్ కావచ్చు, లేదంటే ఆ సీన్ కంటెంట్ కావచ్చు, అంటే ఏది మనం ఆపలేదు. ఒక సూపర్ స్టార్ ఒక ఫ్యాన్ కలవాలంటే ఎలాగైనా కలవచ్చు. అది ఎమోషన్గా అది చూపించడం అనేది చాలా గ్రేట్ అన్నమాట. మ్యూజిక్ పరంగా చూసుకుంటే బ్యాక్గ్రౌండ్ స్కోర్ బాగుంది, చాలా బాగుంది. ముఖ్యంగా ఎమోషన్ సీన్లో ఆయన ఇచ్చిన బ్యాక్గ్రౌండ్ సూపర్ అన్నమాట. ఇంకా ఇంకోటి ఏంటంటే ఆయన సాంగ్స్, ఆ చిట్టి గుండెలు అన్నది ఒకటి, నువ్వు ఉంటే చాలన్న 2 సాంగ్స్ కూడా సినిమాలో చాలా గ్రాండియర్గా విజువల్ పరంగా చాలా బాగా పిక్చరైజింగ్గా చాలా బాగా అనిపించింది. సినిమాలో కూడా అంతే ఫీల్ అవుతాం. నా వరకు చూసుకుంటే సాంగ్స్ బాగున్నాయి, బీజిఎం బాగుంది. బట్ డైరెక్షన్ ఏదైతే ఉందో అది ఫస్ట్ హాఫ్లో కొంచెం వర్క్ చేసి ఉంటే ఇంకా బాగుండని ఒక ఫీల్ అయితే ఖచ్చితంగా వస్తుంది. బట్ ఒక మంచి సినిమాని చూసాను అయితే బయటకు వచ్చిన తర్వాత అనిపిస్తాను. సో వర్త్ నువ్వు 250 పెట్టినా 300 పెట్టినా ఈ సినిమాకి సెకండ్ హాఫ్ వర్క్ చేస్తాను. థ్యాంక్ యూ. సినిమా భయ ఇలాంటి సినిమాలు రావు, చాలా తక్కువ వస్తాయి. ఫస్ట్ ఆఫ్ ఆల్ డైరెక్టర్ గారి గురించి మాట్లాడతాం. మహేష్ బాబు గారు అల్టిమేట్ కంటెంట్ ఇచ్చారండి. నిజంగా ఫ్యాన్స్కి ఒక పండగ లాంటి కంటెంట్ అనుకోవచ్చు. సాంగ్స్ కానీ, బ్యాక్గ్రౌండ్ మ్యూజిక్ కానీ, ఆర్ఆర్ కానీ, ప్రొడక్షన్ వాల్స్ కూడా కాంప్రమైజ్ అవ్వకుండా ఒక యూత్కి, ఒక ఫ్యాన్స్కి ఏదైతే కావాలో అదైతే ఇచ్చేసారో. అలాగే భాగ్యశ్రీ గురించి మాట్లాడుకుందాం. హీరోయిన్ భాగ్యశ్రీ గురించి గ్లామరే కదండి, తన యాక్టింగ్ కానీ, తన డైలాగులు కానీ ఎవ్రీథింగ్ చాలా బాగున్నాయి అనిపించింది భయ సినిమా. మెయిన్ చెప్పుకోవాలంటే సినిమా గురించి ఒక మంచి కంటెంట్ ఉన్న సినిమా. ఉపేంద్ర గారు అసలు ఒక అల్టిమేట్ క్యారెక్టర్ అండి. మీ క్యారెక్టర్ వైజ్గా మీ డైలాగులు కానీ, ఉపేంద్ర గారు రామ్ పోతినేని కాంబినేషన్లో ఒక అద్భుతమైన సినిమా అనుకోవచ్చు. ఈ ఫ్రైడే బ్లాక్ బాస్టర్ హిట్ భయ, అందులో ఎలాంటి డౌట్ లేదు. సూపర్ డూపర్ హిట్ మూవీ, అస్సలు మిస్ అవ్వకుండా థియేటర్కి వెళ్ళి చూడండి. మెయిన్ చెప్పుకోవాలంటే ఈ సినిమాకి సంబంధించి మంచి ఈ రోజుల్లో జనరేషన్ తగ్గట్టు ఒక విజన్ ఉన్న సినిమా అనమాట. ఒక హీరోకి అభిమాని అనేది చాలామంది పట్టించుకోరు. ఒక అభిమాని అనేది రియల్ స్టోరీ కాబట్టి ఈ రియల్ స్టోరీకి ఒక అద్భుతమైన కాన్సెప్ట్ తోటి మహేష్ బాబు గారు డైరెక్షన్లో రావడం జరిగింది. నాకైతే చాలా మంచిగా అనిపించింది భయ్య. ప్రతి ఒక్కరికి కనెక్ట్ అయిపోయే సినిమా, అసలు మిస్ అవ్వద్దు, డోంట్ మిస్. మంచి మూవీ భయ్య. స్కంద కానీ, డబుల్ స్మార్ట్ సినిమా కానీ చూసా. సో నేను అనుకున్న దానికంటే మించి సినిమా ఉంది. సో నన్ను చాలా సాటిస్ఫై చేసింది. ఓవరాల్గా ఆంధ్ర కింగ్ తాలూకు ఒక మంచి బ్లాక్ బస్టర్, రామన్నకి ఒక మంచి కంబ్యాక్ పడింది. నేను ఎన్టీఆర్ గారి అభిమాని. ఆయన కలవాలని ఎప్పటి నుంచో అనుకుంటా, దగ్గర నుంచి చూడాలని అనుకుంటా. అది జరుగుద్దు లేదు నాకు తెలీదు. సో ఒక అభిమాని కోసం ఒక స్టార్ హీరో రావడం అనేది బాగా చూపించాడు. సో నేను డిసప్పాయింట్ అయింది ఏంటంటే భాగ్యశ్రీ గ్లామర్ చూపిస్తుందేమో, ఎక్స్పోజర్ చూపిస్తుందేమో అని ఎక్స్పెక్ట్ చేసుకుని వచ్చా. సో అది మిస్ అయింది సినిమాలో. లంగావోని కట్టి, చుడిదార్లు కట్టి చూపించారు. అదొకటి తప్ప సినిమా అంతా చాలా బాగుంది. మహేష్ డైరెక్షన్ ఇంత ముందు మన స్వీటీతో సినిమా తీశారు, పేరు గుర్తులేదు కానీ అదే ఆ సినిమా బాగుంది. అది బాగుంటుంది. ఆంధ్ర కింగ్ తాలూకు కూడా చాలా బాగా తీశాడు. చెప్తున్నాగా నేను ఫ్లాప్ అయిద్దనే మైండ్ సెట్తో వచ్చా. కానీ నన్ను కూడా సాటిస్ఫై చేసిందంటే చాలామందికి నచ్చుద్ది. సెకండ్ షోకి సినిమా టికెట్లు దొరకడం కూడా చాలా కష్టం.
ఉపేంద్ర గారి క్యారెక్టర్ అనిపించింది తెలుగులో ఈ క్యారెక్టర్ పవన్ కళ్యాణ్ గారు చేస్తే బాగుంటుందని నేను అనుకున్నా, కానీ ఉపేంద్ర గారు చేయడం కూడా ఈ సినిమాకి బాగుంది. ఎందుకంటే ఆయన కరెక్ట్ సరిపోయాడు సినిమాకి. సో ఎక్కడ డిసప్పాయింట్మెంట్ ఏం లేదు, ఓవరాల్ చాలా బాగుంది, అందరూ చూడాలని చెప్తా. ఓకే బ్రో, సినిమా ఎట్లా అనిపించింది? కింద మీద ఊపు ఆంధ్ర కింగ్ తోపు రామన్ ఐస్ బ్యాక్. చాలా చాలా రోజుల తర్వాత నేనైతే ఒక బ్లాక్ బస్టర్ మూవీ చూసిన, మంచి ఎంటర్టైన్మెంట్ మూవీ చూసిన అనుకోవచ్చు భయ్య. రామన్న స్టార్టింగ్ నుంచి ఎండింగ్ వరకు అబ్బా అబ్బా చంపేసిండ్రా భయ్. వన్ మ్యాన్ షో అన్న సినిమా మొత్తం ఆట ఆడిచేసిండు భయ్య. నేను ఇంత రామన్న చూసిన చాలా సినిమాలు చూసిండు, ఈ సినిమాలో మాత్రం మామూలు యాక్టింగ్ చేయలేదన్న. ఒక ఫ్యాన్ బాయ్ ఒక రియల్ హీరో కోసం చేస్తే, అంటే ఆయన కళ్ళకుండా కూడా ఒక రియల్ హీరో కోసం ఇష్టపడితే ఎలా ఉంటుంది అలా చూపించారు భయ్య. అండ్ ఇంకొకటి ఆ హీరోయిన్ అవ్వా వామ్మో ఏ మందం నాన్న, బక్కగా ఉంది కానీ క్యూట్గా ద్రాక్ష పండు లెక్క ఎంత మంచిగా ఉందన్న. ఆ హీరోయిన్ చూడడానికి వెళ్ళిపోయినా. అండ్ రామన్న ఆయన వాళ్ళిద్దరి రియల్ లవర్, అంటే యాక్టింగ్ చేస్తే వేరే వీళ్ళిద్దరు లవరా, వీళ్ళిద్దరు ఇంత రొమాన్స్ చేస్తారు అనిపించింది అన్న. అంటే వాళ్ళిద్దరు లిఫ్ట్ కిస్ పెడతారన్న. అబ్బా చాలా నాన్న, అంటే వాళ్ళిద్దరు లవ్ చేసుకోవడం అనిపించింది, యాక్టింగ్ చేసినట్టు అనిపించలేదు. ప్రాణం పెట్టి హీరో హీరోయిన్ వాళ్ళిద్దరి కెమిస్ట్రీ మాత్రం అదిరిపోయింది సినిమాలో, నాకైతే బాగా నచ్చింది భయ్య. అండ్ ఇంకొకటి మన రియల్ స్టార్ ఉపేంద్ర, అసలు ఈ సినిమాలో మాత్రం ఒక ఫ్యాన్ గురించి ఇంత కష్టపడతారు, అంటే రియల్ ఫ్యాను రియల్ హీరో కలిస్తే ఆ ఎమోషనల్ ఎలా ఉంటుందో స్టార్టింగ్ నుంచి ఎండింగ్ వరకు భయ్య. ప్రతి ఒక్క క్లైమాక్స్లో ఏడుస్తారు భయ్య, అంటే ప్రతి ఫ్యాన్ బాయ్ మూమెంట్ అని చెప్పుకోవచ్చు. స్టోరీ మాత్రం సింపుల్ లైన్తో డైరెక్టర్ గారు అసలు రామన్నని ఎలా చూపించాలో ఎలా చూపించాలో బాగా చూపించారు, నాకైతే బాగా నచ్చిందన్న. సినిమాలో ఎంటర్టైన్మెంట్ ఉంది, రొమాన్స్ ఉంది, అండ్ క్లైమాక్స్లో ఎమోషనల్ ఉందన్న. ప్రతి ఒక్కరు ఏడ్చేస్తారు. ఒకటే భయ్య, రామన్నని చాలా మంది ట్రోలింగ్ చేసిళ్ళు, ఈ సినిమాతో అందరి దూలా తీర్చేస్తాడు. ఒక మహేష్ బాబు గారు డైరెక్టరు, మీరు రామన్నని తీసుకున్నారు సార్, స్టోరీ మాత్రం చాలా బాగుంది, సినిమా మాత్రం ఎంజాయ్ చేసి వస్తారన్న, బాగుందన్న. ఓకే బ్రో, ఆంధ్ర కింగ్ తాలూకా ఎట్లా ఉంది సినిమా? ఇప్పుడే చూసిన సినిమా అంటే వేరే లెవెల్ ఉందన్న. అసలుకి రామ్ పోతినేని గారు అయితే మన ఆడియో లాంచ్లో చెప్పిండు కంబ్యాక్ ఇచ్చే ఫిలిం అని చెప్పేసి. నిజంగా 100% ఇది కంబ్యాక్ ఇచ్చే ఫిలిమే అన్న. ఎందుకనంటే ఇట్లాంటి సినిమాలు చూడకపోతే నిజంగా మన కర్మాన. ఈ సినిమా మెయిన్గా చెప్తున్నా, ఇది అభిమానులు ఎవరు చూసే సినిమా కాదు, హీరోలు చూడాలి ఈ సినిమా. ఎందుకనంటే ఒక అభిమాని ఎంత కష్టపడతాడో ఒక హీరోని కలవడానికి, లేకపోతే షూటింగ్ ప్లేస్లోనైనా సరే, ఇంకోరికాడైనా ఏడనైనా సరే ఎంత కష్టపడతాడో ఆ సినిమాలో ఇట్లా కళ్ళకు తగ్గట్టు నిజంగా చూపించిండన్న. ఇట్లాంటి సినిమా హీరోలు చూసి నిజంగా నేర్చుకోవాలి. ఒక ఉపేంద్ర గారు లాగా మారాలని ప్రతి ఒక్క హీరో. ఎందుకనంటే మిమ్మల్ని చూసి చాలామంది ఇన్స్పైర్ అయ్యి ఇండస్ట్రీకి వస్తారు. మీరు అసలు కలవడానికి కదా, ఒక ఆటోగ్రాఫ్ ఇవ్వడానికి కూడా మీకు టైం ఉండదు. అట్లాంటి వాళ్ళకి ఈ సినిమా అనేది చూస్తే నిజంగా ఉపేంద్ర గారి లాగా మారిపోతారు. ఏ హీరో అయినా సరే చెప్తున్నా, ఈ తెలుగు టాలీవుడ్ ఇండస్ట్రీలో అయినా సరే, బాలీవుడ్లో అయినా సరే, మీకు ప్రేక్షకులు అంటే ఒక తోలుబొమ్మలాట ఆడిపోయింది. ఎట్లా అంటే ఆ సినిమా తీసినామా పిచ్చోళ్ళు చూస్తారులే అన్నట్టు మీరు మితిమీరించిపోతున్నారు. కానీ అసలు మా ప్రేక్షకులే లేకపోతే అసలు మీ సినిమా కలెక్షన్లు ఏడొస్తాయి? ఒక్కసారన్న ఆడియో లంచ్కి వచ్చినప్పుడు ఏదో రాజకీయ నాయకుడు వచ్చినట్టు ఇట్లా పెట్టి చూపిస్తారు, కానీ ఎప్పుడన్నా పట్టించుకుర్రా ఒక ఫ్యాన్ని, ఒక అభిమాన్ని? నేను ఎప్పటి నుంచో రామ్ గారిని కలవాలనుకున్నా. ఒకప్పుడు 3 years బ్యాక్ నేను రామ్ గారిని కలిసినా కూడా, కలిస్తే చేద్దాం తమ్ముడు చేద్దాం అని చెప్పి కొన్ని వీడియో చూపిస్తే చేద్దాం తమ్ముడు అని చెప్పేసి అన్నాడు. కానీ నేను ఇప్పుడు రామ్కి ఎవరో కూడా నేను తెలియదు. అర్థమైందా? అంత దిక్కుమాలైన పరిస్థితిలో ఉన్నాం. సరే, ఈ సినిమా ఇట్లా తీసారు కదా, ఒక్కసారి రామ్ గారు మీరు ఒక్కసారి నేను గుర్తుంటే ఒక్కసారి నన్ను పిలిపియండి అయ్యా. ఒక్కసారి నిజంగా చెప్తున్నా, ఈ సినిమా నిజంగా సెకండ్ హాఫ్ మొత్తం ఏడవకపోతే నిజంగా మీరు ఏలియనేనా. నిజంగా చెప్తున్నా, నీ కథకి హీరో ఉపేంద్ర ఎట్లనో, నా కథకు మాత్రం హీరో మాత్రం నువ్వే రామ్. నిజంగా చెప్తున్నా, ఒక సూర్యుడు సముద్రాన్ని మనం చూస్తుంటే ఎంత మంచిగా అనిపిస్తుందో, ఒక రామ్ని ఒక ఉపేంద్రని మనం స్క్రీన్ పైన చూస్తుంటే అంతే హైలైట్ అనిపించింది నాకైతే. నిజంగా చెప్పాలి, వీళ్ళిద్దరైతే ఏమంటారు నిజంగా ప్లస్ పాయింట్ అన్న మూవీకి. ఉపేంద్ర గారిని పెట్టినందుకు ఇంకా మరి హైప్ వచ్చింది. ఎందుకనంటే నిజంగా ఎనర్జెటిక్ స్టార్ అని చెప్పేసి నార్మల్గా రాలేదు, అంత దమ్ముంది కాబట్టి వచ్చింది. నిజంగా ఇట్లాంటి హీరో అయితే మనకు రేర్గా దొరుకుతాడన్న. ఆ లాస్ట్లో ఆ బ్యాక్గ్రౌండ్ మ్యూజిక్ మన మ్యూజిక్ డైరెక్టర్ వివేక్ గారు అయితే నిజంగా చిత్త కొట్టారన్న. నిజంగా మళ్ళీ ఇంకో డిఎస్పీని చూస్తారు, పాత రోజు డిఎస్పీని ఎట్లా చూస్తారో అట్లా చూస్తారు. టోటల్ ఓవరాల్గా సినిమా మాత్రం బొమ్మ బ్లాక్ బస్టర్ హిట్ అన్న. ఆంధ్ర కింగ్ తాలూకా చూస్తానని సేపు పోయా చినిగిపోయినాయి పోయా, చూడండి చొక్కాలు చినిగిపోయినాయి, తడిచిపోయినాయి అంతే. బాబా సినిమా చూస్తానని సేపు పోయా, చూడండి పోయా థియేటర్లో కొట్టినట్టయింది పోయా కొట్టాడు పోయా. వాడు అన్నాడు పోయా సినిమా బాలేదనే, వాడిని పట్టుకున్న ముఖం మీద గుద్దేసి
వాడు సినిమా ఐ బొమ్మలు చూస్తాను వాడిని పట్టుకున్నాను మొక్క మీద గుద్దేసిన ఎవడైనా రామన్న కానీ ఉపేంద్ర కానీ ఏమన్నా అన్నారు అనుకోండి వాళ్ళకి మూడిందే నా చేతిలో ఇంకా పట్టుకొని కుమ్మేస్తా అంతే ఒక్కొక్కడిని. ఏం కావాలో చెప్పండి ఆ సినిమాలో నీకు ఏం కావాలా, నీకేం కావాలంటే తీయేసుకో, ఏమీ లేదు అని మాత్రం అనకు దయచేసి. ఏం కావాలో అదే వచ్చి పిక్కు. చూడండి భయ్య, అభిమానం ఇది, అభిమానం ఒకటి ఇది. ఆయన కోసం మా ప్రాణాలను ఇస్తాం, అడ్డొస్తే ప్రాణాలు తీస్తాం. అంటే ఇట్లాంటివి చేయొద్దనే సినిమాలో మెసేజ్ ఉంది అంటున్నారు. లేదు అదంతా అరే కరెక్టే, ఇలాంటివి మరీ ఇంత దారుణం చేయకున్నారు. చొక్కాయే కదా ఏమో ఇది పోతే ఇంకోటి కొడుకోవచ్చు. అది సరదాగా డ్యాన్స్ వేసుకున్నాం, బయట లేదు. కానీ ఓడి అన్నాడు ఏమని వేస్ట్ గడి అంటాడు భయ, అంటే రామ్ అనేవాడు వేస్ట్ గడ అంట, సినిమా బాగాలేదంట. రామ్ గారు భాగ్యశ్రీ అబ్బా కెమిస్ట్రీ ఉంది భయ, ఆ రొమాన్స్ లిప్ కిస్ అబ్బా అబ్బా చినిపి చొక్కా చినిగిపోయింది బా చొక్క లిప్ కిస్ చినిగిపోయింది భయ, చినిగిపోతుంది భయ, చినిగిపోతుంది భయ. యాక్టింగ్ అయితే అబ్బో యాక్టింగ్ కుడి వేసి పొడిచినాను భయ. యాక్టింగ్ అది ఆస్కార్ అవార్డులు మించిపోయిన యాక్టింగ్ భయ. యాక్టింగ్